మీరు మన పిల్లలేమో బస్సులు తిరిగి అన్ని తిరిగి కష్టపడుతుంటే మన పిల్లలకు ఇబ్బంది అవుతుంటే మన పిల్లలకు 1 స్టాండర్డ్ ఇవ్వమంటుంటే వాళ్ళ పిల్లలు వచ్చినటువంటి వాళ్ళకు నాన్ లోకల్లో మీరు ఎక్కడ ఫిట్ చేసిర్రు మల్టీజోన్ 1లో పెట్టిరా మల్టీజోన్ 2లో పెట్టిరా మరి రేపు సర్వీస్ ఇచ్చేటప్పుడు ఎక్కడ ఇస్తారు ఇది ఎందుకు పెట్టలేదు మీరు దాని గురించి అడిగితే ఇది దుష్ప్రచారం ఇక్కడ స్థానికేతర అనేది పెట్టిర్రు అని మరి ఎందుకు చెప్తున్నారు ఇయ్యాక మాకున్న డౌట్లన్నీ అసలు సరే స్థానికేతర ఇవన్నీ దీని మీద గ్రూప్ 1 మీద ఉన్న విషయాలు ఇవన్నీ తెలిస్తే 6 అంశాలు మీ లేవనైతే వాళ్ళు మాకు కౌంటర్స్ పెడుతున్నారు 1 by 1 వీళ్ళకి చెప్తాం దీంతో గ్రూప్ 1 తంతు మొత్తం అయిపోతుంది. సెవెన్ పేజెస్ రావాలి కదా వస్తుంది లాంగ్వేజ్ ఏంది అది ఏ లాంగ్వేజ్లో ఉంది ఇది 2 ఇక్కడ కేవలం 48 గంటల్లోనే 1,30,000 పైచీలకు అప్లికేషన్స్ వచ్చినట్టు ప్రకటించిన కమిషన్ లెక్కలు ఇది నాన్ లోకల్ వాళ్ళ కోసమే మరో 2 రోజుల గడువు పొడిగించారు అనేటటువంటిది మా వాదన. అయితే వీళ్ళేమంటారు ఇది పచ్చాబద్ధం 2 రోజుల్లో 1,30,000 పైచీలకు అప్లికేషన్లు వచ్చాయనడం పూర్తి నిరాధారమైన ఆరోపణ. ఇలాంటి లెక్కలేవి టీజీపీఎస్ ప్రకటించలేదు. కమిషన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే అప్లికేషన్ల సంఖ్యను ప్రకటించింది. మరి ప్రకటించింది కరెక్టే. మరి నీకు 2 రోజులు ఎందుకు నువ్వు పొడిగించినావు వాళ్ళు అడిగిర్రు నువ్వు మార్చి 14కు క్లోజ్ చేయొచ్చు కదా. ఏ మీడియా సంస్థ అయినా ఎందుకు వస్తాయంటే మార్చి 14 అప్లికేషన్స్ క్లోజ్ అయినాయి. దానివల్లనే ఈరోజు ఈ గ్రూప్ 1 క్యాన్సిల్ కావడం గ్రూప్ 2 గురించి పోస్ట్ పోన్ అడగడం మాలాంటి వాళ్ళం బస్సులు తిరగడం వల్లనే ప్రభుత్వం మారింది. కాబట్టి ఇంత పెద్ద విషయం కాబట్టి ఎవరినైనా ఎంక్వైరీ అడుగుతారు. ఏ మీడియా సంస్థ అయినా పోయి మీ రోజు అయిపోయింది కాబట్టి ఎన్ని వచ్చినాయి అడుగుతారు. వాళ్ళు మీడియా సంస్థలు ప్రకటించారు నిరాధారణకు గురైనటువంటి గ్రూప్ 1 అప్లికేషన్స్. గ్రూప్ 1 పైన ఎవరు మగ్గో చూపట్లేరు. గత 2వసారి అటెండెన్స్ ఎంత వచ్చిందో అన్ని అప్లికేషన్స్ 3వసారి వచ్చినాయి కొత్త నోటిఫికేషన్కి వచ్చినాయి. అది రాస్తే అన్ని అవి రాయగానే వీళ్ళు 2 రోజులు డేట్ ఎక్స్టెండ్ చేసారు. 1,30,000 మరి ఆ రోజుకి వచ్చినటువంటి లెక్క ఆ రోజు మీడియాకి ఇచ్చారు కదా. ఇచ్చినాక మరి వీళ్ళు చెప్పారు కదా మరి ఆ రోజు వీళ్ళే చెప్పారు కదా లెక్కలు. మరి ఈ లెక్కలు చెప్పినప్పుడు వెబ్ నోట్ అనేది తర్వాత ఇచ్చినాక 23వ తారీఖు ఇచ్చిండ్రు 16వ తారీఖు లాస్ట్ వెబ్ నోట్ కదా 23వ తారీఖు ఇచ్చిన వెబ్ నోట్ అని మీరు చెప్తున్నారు. ఇది 19వ తారీఖు 22 నోటిఫికేషన్. ఇది మీరు ఇది 16/3/2024 నాడు ఇచ్చినటువంటిది ఇది మొత్తం అని. మరి ఇది మీరు చెప్పినటువంటి కావా? మరి మీరు ఇలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకొని చేస్తున్నారు? ఏ డేట్ అయిపోయినా ఎవరు పోయి అడగరు. ఇవాళ ఒక బిడ్ వేసిర్రు అనుకో ఇవాళ మున్సిపాలిటీకి ముసి ప్రక్షాళన అంటున్నారు. దానికి టెండర్లను పిలిచినప్పుడు ఒక 10 రోజుల తర్వాత టెండర్ లాస్ట్ డేట్ అనుకోండి ఆగస్టు 15కు. ఆగస్టు 15కి వెళ్ళి మీడియా వాళ్ళు అడగరా ఎన్ని టెండర్లు వచ్చినాయి ఎంత వచ్చిందని ఎవరైనా మీడియా సంస్థలు అడిగి దాన్ని ప్రచారం చేస్తారు కదా పబ్లిసిటీ చేస్తారు కదా. ఆ క్రమంలో అడిగినప్పుడు చెప్పిన అంశాలను మీరు ఎందుకు వక్రీకరిస్తున్నారు? మీకేం వస్తున్నది ఇక్కడ? ఇది వక్రీకరణ అని మమ్మల్ని అంటున్నారు. ఎవరిని వక్రీకరణ మీరే తెలుసుకోవాలి మిత్రులారా. అసలు ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ సాధించుకుందే తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాల కోసం. ఇది ఇలా చాలా డబ్బులు మారుతాయి. ఇది గ్రూప్ 1 అంటే కన్వర్ట్ అయ్యేసి అంటే మామూలు కాదు. వెంకటరామరెడ్డి కన్వర్ట్ అయ్యేసు ఎన్ని కోట్లు దోసుకొని పోయారు. వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు వచ్చినాక ఇంకా తెలంగాణ దోసుడే ఉంటది. ఇంకొకటి ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ ఎంపిక విషయంలో రిజర్వేషన్ పాటించకుండా తీసుకొని వచ్చిన జీవో 29 విరుద్ధము. ఇది దుష్ప్రచారం అంటున్నారు. రాజ్యాంగ విరుద్ధం. ఇది పూర్తిగా అవాస్తవం. బాలాజీ బదావత్ వర్సెస్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రిలిమినరీ పరీక్షలో రిజర్వేషన్లు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు 2029లో తీర్పునిచ్చింది. 2020 సంవత్సరంలో ఏపీ హైకోర్టు అదే తీర్పును పునరుద్ఘాటించింది. రిజర్వేషన్లు ఇవ్వడం అనేటటువంటిది ఖచ్చితంగా 100% ఇంప్లిమెంట్ చేయాలని చెప్పలేదని మీరే అంటున్నారు కదా. ఇంప్లిమెంట్ చేస్తే మీకు వచ్చిన గొప్ప ఏముంది? మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్లలో ఏమని చెప్పారు? బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లు తీసేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళారా మీరు జాగ్రత్త పడండి అన్నారు. రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పలేదు, చేయకుండా ఉన్నామని చెప్పలేదు. ఇచ్చిన జీవోని ఎందుకు తీసేసారు? ఎవరి కొరకు తీసేసారు? ఆ కేసులు కూడా ఉన్నాయి మా కాడ. ఇగో
మీరు చెప్తున్నటువంటి కేసులు ఉన్నాయి. ఇగో బాలాజీ బదావత్ కేసు మీరు చెప్తున్నటువంటి కేసులే. మా కాడ కేసులు లేవు అనుకుంటున్నారా? మీ యూపీఎస్సీలో కూడా కంపల్సరీ పెడుతున్నారు కదా రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఎందుకైంది? ఇంకా 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో అడక్కు తింటుంటే ఇప్పటికి నువ్వు ఎస్సీ బస్తీలలోకి పో, మీకు ఎన్నికలప్పుడేమో ఎస్సీలు అంటారు, అదంటారు ఇదంటారు, ఎస్సీల ఓట్లు దండుకోవడానికి. ఈ రోజు ఉన్న రిజర్వేషన్ ఒక ఎంట్రీ లెవెల్ అక్క, ఇది ఫైనల్ రిజల్ట్ కాదు. ఇక్కడ రిజర్వేషన్ ఇస్తే మీకేం బొప్పైంది, మీకేం నొప్పి అయింది? ఒక మాట ఒక 20,000 మంది ఒక 30,000 మంది ఎక్స్ట్రా వస్తారు, ఆ పేపర్లు దిద్దలేరా? ఈ నిరుద్యోగ ప్రభుత్వంలో ఒక 3 నెలలు ఆగలేరా? ఈ రోజు మొన్న ఎగ్జామ్ పెట్టిరు, ఎమ్మటే మీరు ఇస్తున్నారా రిజల్ట్స్? ఎగ్జామ్ పెట్టి నెక్స్ట్ డేనే ఇస్తున్నారా? కాబట్టి ఇది ఇలాంటి దుష్ప్రచారం అనేటటువంటిది వీళ్ళు వెనక ఉన్న మూట చేసేది. 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ని రద్దు చేసే అధికారం టీజీపీఎస్కి లేదు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఇది మేము చెప్తున్నాం, దీన్ని దుష్ప్రచారం అంటున్నారు. టీజీపీఎస్సీ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, నోటిఫికేషన్ ని రద్దు చేసే పూర్తి అధికారం టీజీపీఎస్కి ఉంది. ఈ వెబ్ నోట్ ద్వారా విడుదల చేసి నోటిఫికేషన్ చేస్తున్నట్లు ప్రకటించింది అంటున్నారు. మరి కరెక్టే ప్రకటించింది. మరి ఇదే నోటిఫికేషన్లో మాకు పేరా 18లో ఉంది, ఏమన్నా ఉంది? నోటిఫికేషన్లో ఏ సమయాన్నైనా ఏదైనా చేయొచ్చు అనేది ఉంది. ఇగో ఒక కమిషన్ డిసిజన్ ఈజ్ టు బి ఫైనల్. The power vested with the under Article 315 and 320 of the Constitution also reserve rights. ఇగో ఇక్కడ చూడక, the commission in all aspects in all respect pertaining to the application and its acceptance, rejection as case may be, conduct of the examination and at all consequent stages culminating in the selection or otherwise of any candidate shall be final in all respects and binding on all concerned under the powers vested with it under Article 315 and 320. Notification during the entire process of recruitment and selection, withdraw or cancel the notification at any time. ఇది ఉంది కదా, మరి మేము ఇదే చెప్తున్నాం. నీకు దీన్ని ఉపయోగించుకొని నీ కోర్టులు చెప్పినప్పుడు నువ్వు చెప్పినావు కదా, ఇది నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు మరి మేము అడిగినప్పుడు 1:100 ఇవ్వడం లేదు? ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు, మంజుశ్రీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అన్నారు, తేజ్ ప్రకాష్ పథక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అన్నారు. వీటిలలో సుప్రీంకోర్టు ఏదైనా చేంజెస్ చేస్తే ఇబ్బంది అని అంటున్నారు కదా మీరు. ఇప్పుడు ఇబ్బంది అన్నప్పుడు మరి ఈ నోటిఫికేషన్ 2022లో స్టార్ట్ అయింది, మరి 2024లో మీరు నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేసిర్రు? మరి అదే నోటిఫికేషన్లో మీరు అన్నట్టు ఉన్నటువంటి దాన్ని మీరు ఎందుకు ఇప్పుడు మరి పెట్టడం లేదు చెప్పి? ఒక్కసారి 29 జీవోని ఎందుకు తీసుకొచ్చారు? ఇది ఈ స్టేజ్లో మీరు ఎందుకు కొత్త కాలంలో తీసుకొచ్చారు? ఇది వీళ్ళు చేయాల్సినటువంటి, వీళ్ళు ఇట్లా చేస్తున్నటువంటి దుష్ప్రచారాలక మెయిన్స్ ఎంపికకు 1:100 అమలు చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది. ఇది వాస్తవం. మెయిన్స్ ఎంపిక అయ్యే అభ్యర్థులకు నిష్పత్తికి సొంతంగా తీసుకోకూడదు 29 జీవోని తీసుకొచ్చారు. ఇది రెట్రోస్పెక్టివ్ కాదంటున్నారు. ఏదైనా ఇది క్రిమినల్ యాక్టివ్ కాదు. క్రిమినల్ యాక్ట్ చేస్తే రెట్రోస్పెక్టివ్ అనేది ఉండదు. వెనకపోతే ఈ సంవత్సరం ఈ డేట్ నాడు 28వ తారీఖు నాడు జీవో వచ్చిందనుకో, చట్టం వచ్చిందనుకో, దాన్ని జూన్లోకో లేకుండా మేలోకో అప్లై చేయరు. ఎందుకంటే అది క్రిమినల్ కాబట్టి. నీకు ఇలాంటి సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి, సివిల్ మ్యాటర్కి సంబంధించినటువంటి విషయాలు, జీవన భృతికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నప్పుడు దాన్ని రెట్రోస్పెక్టివ్లో కాదు, వెనక 10 ఏళ్లకు అప్లై చేసి ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఎంత దారుణం అంటే మీకు ఇప్పుడే చెప్తాం. వీళ్ళు ఈ జీవం తీసేయడం వల్ల వచ్చినటువంటి విషయము, దీన్ని మీరు ఖచ్చితంగా జీవోను 29 ఏపీలో ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చిర్రు 50 జీవో 29 జీవో తోటి ఇచ్చిర్రు అంటారు. ఈ జీవోను మీరు చేసుకోవచ్చు. మీరు ఏదైతే మీరు చెప్పిర్రో వెనక క్వశ్చన్లో నోటిఫికేషన్ రద్దు చేయొచ్చు అని ఉన్నదో అట్లా చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఇక్కడ ఇది చేయాల్సిందే 100%. ఇట్లా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మెయిన్స్ ప్రిలిమ్స్లో ఎస్సీ ఎస్టీ పిల్లలైనా, బీసీలైనా, ఈవెన్ ఈడబ్ల్యూఎస్ పిల్లలైనా ఇక్కడ వాళ్ళకు వచ్చినటువంటి ఒక స్టేజ్లో ఈ ఓపెన్ మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా రిజర్వేషన్ కింద వీళ్ళని ఏం చేస్తున్నారంటే రిజర్వేషన్ కింద కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి రెస్పెక్టివ్ రిజర్వేషన్స్లలో. అట్లా చేసినటువంటి ఒక అమ్మాయికి, ఒక అక్కకు ఉద్యోగం వచ్చింది 2012 నోటిఫికేషన్లో. అక్కకు ఉద్యోగం వస్తే అక్కను కూడా ఎస్సీ వాళ్ళు, ఇది మొత్తం మేము ఇప్పుడున్న దానికి సంబంధించింది అక్క. ఇగో ఈమెకు 2012 నోటిఫికేషన్. అది ఫలించిన న్యాయ పోరాటం
ఉన్న ఉద్యోగం రానుందని భార్యకు మిఠాయి తినిపిస్తున్న భర్త శ్రీనివాస్. ఇది అక్క. ఉన్నతోద్యోగం. ఇగో ఇది కంటెంట్. చాలా ఉద్యోగాల నియామకాల్లో ఇదే జరుగుతుంది. మెరిట్ మార్కులు వచ్చి ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం వచ్చే వారిని సైతం రిజర్వేషన్ కోటాలో ఇచ్చి రిజర్వేషన్ కోటాలో వచ్చే వారికి అన్యాయం జరుగుతుంది. దీని ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలలో నిరుద్యోగులు నష్టపోతున్నారు. మెరిట్ ఉన్న వారిని ఓపెన్లో ఇస్తే ఇంకో 4 రిజర్వేషన్లో వచ్చిన ఒక 4 కుటుంబాలు బాగుపడతాయి. ఇలా కావాలనే కొంతమంది అధికారులు మెరిట్ వచ్చిన వారిని ఓపెన్ కేటగిరీలో ఉండకుండా రిజర్వేషన్లకే పరిమితం చేస్తున్నారు. మీ పోరాటం ఫలించింది. హార్దిక శుభాకాంక్షలు. ఇద్దరికి కూడా చాలా మందికి అన్యాయం జరుగుతూ ఉంది. చాలా మందికి అవగాహన లేక, ప్రభుత్వంతో పోరాటం చేసే ఆర్థిక పరిస్థితి లేక న్యాయ పోరాటం చేయలేకపోతున్నారు. ఇది ఇప్పుడు ఇది 55 మెరిట్ మార్క్స్ అంటే ఎన్నండి? ఇక్కడ ఈ నోటిఫికేషన్ 2012లో వచ్చిందాక 13లో ఎగ్జామ్ జరిగింది, 14లో రాష్ట్రం విడిపోయేటప్పుడు ఇంటర్వ్యూలు జరిగినాయి. ఆ రోజు ఓపెన్ కట్ ఆఫ్ 336 మార్కులు. అయితే ఈ అక్కకి ఎన్ని వచ్చినాయి అంటే 323 మార్కులు వచ్చినాయి. కానీ 336 ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఎస్సీలకు ఆ రోజు వచ్చినటువంటి ఒకళ్ళకు 351, 346, 336 ఓపెన్ కట్ ఆఫ్. కానీ ఈ ముగ్గురు ఓపెన్లోకి పోవాలి 336 పైన ఉన్నోళ్ళు. వీళ్ళని ఓపెన్ లేకుండా ఏం చేసిర్రు అంటే వీళ్ళని అందరినీ రిజర్వేషన్ కేటగిరీలో వేసిర్రు. వీళ్ళు ఓపెన్కి వెళ్ళిపోతే వీళ్ళ ప్లేస్లో రిజర్వేషన్లో వేరే వాళ్ళకి రావాలి. అట్లా రాకుండా ఉండి 323 వచ్చిన ఈ అక్కకు ఉద్యోగం రాలేదు. సిడిపిఓ అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసరు. సిడిపిఓ నాకు వీళ్ళని ఓపెన్లోకి పోవాల్సిన వాళ్ళని రిజర్వేషన్లోకి ఎందుకు తీసుకొచ్చి పెట్టారు మీరు అట్లా తీసుకొచ్చి పెట్టడం వల్ల 3 ఎస్సీ కుటుంబాల జీవితాలను ఆగం చేసిరని అక్క న్యాయ పోరాటం చేస్తే ఈరోజు నిన్న ఏప్రిల్లో గెలిచింది. ఏప్రిల్లో గెలిచి ఆమెకి ఏం చెప్పారు అంటే మీరు ఉద్యోగం ఇవ్వాలి, ఆమె సర్వీస్ను కూడా కన్సిడర్ చేయాలి, ప్రమోషన్ కూడా ఇవ్వాలి అని చెప్పింది. ఇది ఇప్పుడు 55 జీవోలో జరిగేది కూడా ఇదే. ఈవెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఓపెన్లో ఉంటే వాళ్ళకి రావాల్సినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లోనే చూపిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకే కాదు, రెడ్డిలలో, బ్రాహ్మణులలో, మిగతా రాజ్యాధికార కులాలనే చెప్తున్నాం, అగ్ర కులాలని చెప్పాను. రాజ్యాధికార కులాలే తెలంగాణలో వీళ్ళందరూ ఒకప్పుడు వీళ్ళు కూడా శూద్రులే. ఇలాంటి వాళ్ళను కూడా పిల్లలు బీదోళ్ళను కూడా ఈరోజు ఓపెన్లో చూపించి రిజర్వేషన్లో చూపిస్తున్నారు. ఈ రిజర్వేషన్ల స్ఫూర్తికి అనేది ఇది పక్కా విరుద్ధము. మరి ఇది ఎవరి కొరకు చేస్తున్నారా అంటే వీళ్ళందరూ కూడా చేసేది ఎవరంటే ఇగో ఇలాంటి వాళ్ళ గురించి, ఇగో వీళ్ళ గురించి అక్క. జీవో రద్దు కావడానికి కుట్రదారులు ఎవరు? ఈ జీవో 29 రావడానికి కుట్రదారులు ఎవరు? ఈడబ్ల్యూఎస్ క్రిందకు రాని ధనవంతులు, ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు, బీసీ వర్గంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకుల వాళ్ళ బంధువులను, పిల్లలను ఎస్టీ ఎస్సీ సివిల్ సర్వీస్లోకి తీసుకురావడానికి, స్టేట్ సివిల్ సర్వీస్లోకి అంటే దీంట్లో మీరు రిజర్వేషన్ గురించి అడుగుతా ఉన్నారా, లేకపోతే వాళ్ళకి లబ్ధి పొందే వాళ్ళని కూడా తీసుకొచ్చి దీంట్లో మిక్స్ చేస్తా ఉన్నారని బాధపడుతున్నారు? రిజర్వేషన్ వాళ్ళకి ఎట్లా స్లాట్ ఇవ్వాలి కాబట్టి ఒక షార్ట్ ఫాల్ మెథడ్ అని తీసుకొచ్చేసి ఏం చేసిర్రంటే రిజర్వేషన్ స్లాట్ను ఓపెన్ మెరిట్లోకి పెట్టేసి మొత్తాన్ని అందులోకి వాళ్ళు అనుకున్న వాళ్ళు వచ్చేటట్టు చేసి వాళ్ళకి ఎట్లా రిజర్వేషన్ వల్ల షార్ట్ ఫాల్ కింద ఎత్తుదాము. ఇప్పుడు అది లేకుంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చిరాక 10,400 కాడ ఆగిపోవాలి ఓపెన్ మెరిట్ లిస్టు. దాన్ని 28,000 వరకు లాక్కొచ్చారు. అంటే దాదాపు 17,700 మందిని ఓపెన్ మెరిట్లోకి తెచ్చిర్రు. వీళ్ళందరూ కూడా అందులోకి వస్తారు. ఇప్పుడు ఎస్సీలకు రాలేదనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈ రోజు మనకు ఎంతమంది రావాలంటే ఇదే నోటిఫికేషన్లో చూస్తే మనకు 2,450 మంది రావాలి. ఇందులో ఒక 2,000 మంది వచ్చారు ఓపెన్ మెరిట్లో. కానీ ఇంకా మనకు రావాల్సినటువంటి ఇదంతా రావాలి 2,000 వాళ్ళు, వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ ప్రకారం 2,400 మంది. అంటే వీళ్ళు మొత్తం ఎంత అవుతారు? 4,450 మంది కావాలి. కానీ వీళ్ళు చేసే పద్ధతులు ఏమవుతుందంటే కేవలం మనకు 2,000 మంది పైన ఉన్నారు, ఇంకా షార్ట్ ఫాల్ ఎంత 450 మంది, 450 మందినే తీస్తుంటున్నారు. అంటే దీనివల్ల ఎంతమంది నష్టపోతున్నారు?